పాండ్యా బ్రో పొద్దున్నే పంజాబ్ను విసికినట్టు కలవడ్డది. తెల్లారే ముందట పడ్డ కలలన్నీ నిజమైతే అంట కదా, నిజమేనా? 100% నిజమైతాయి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే. 2 నెలల కిందట నాకు కూడా ఎంఐ కెప్టెన్ అయితా అనే కలవడ్డది. చూసినావు కదా, ఎంఐ కెప్టెన్ కాలేదా? పాండ్యా అన్న ఈరోజు పొద్దున్నే నాకు కూడా కలవడ్డది. కలలా సెంచరీ కొట్టిన, 5 వికెట్లు తీసిన, పంజాబ్ను ఒంటి చేత్తోటి విసికిన. ఎటుగుడక పొద్దున్నే పడ్డ కలలన్నీ నిజమైతే అంటున్నావు కదా. ప్లేయింగ్ 11లో నన్ను తీసుకుంటేనా టపటపా వికెట్లు తీసి చకచక రన్నులు తీసి నేషనల్ కు సెలెక్ట్ అయితా. ఏంది తమ్ముడు, సెంచరీ కొట్టి 5 వికెట్లు తీస్తావా? నీ నుండి ఇంత పర్ఫార్మెన్స్ మేము ఎక్స్పెక్ట్ చేస్తలేం. నువ్వు చెప్పినట్టే సెంచరీ కొట్టి 5 వికెట్లు తీసినావు అనుకో, నీ పర్ఫార్మెన్స్ చూసి మా గుండెలు తట్టుకోవు, దెబ్బకు హార్ట్ అటాక్ వస్తుంది. సో నిన్ను ప్లేయింగ్ 11లో తీసుకొని అంత పెద్ద రిస్క్ చేయలేము. సగం ఐపీఎల్ అయిపోయింది, ఇంకా ఎన్ని రోజులని ఓపిక పట్టాలి? ఈ 6 అడుగుల ఆనిముత్యాన్ని ఆడక ముందుకే దొక్కేస్తారు. పాండ్యా బ్రో, నీకు ఇక లాస్ట్ ఛాన్సు. ఈ మ్యాచ్ లో నాకు ప్లేయింగ్ 11లో ఛాన్స్ ఇస్తేనే ఓకే, లేదంటే మా నాన్నగారికి చెప్పి నేనే ఎంఐ కెప్టెన్ అయితా. వరుసగా 2 మ్యాచ్లు గెలిచి మంచి ఫ్లోలున్న టైంలా చెన్నై వాళ్ళు షాక్ ఇచ్చిర్రు. అయినా ఏం పర్లేదు, దేవుడు అనేటోడు మా దిక్కే ఉన్నాడు. అందుకనే నెక్స్ట్ మ్యాచ్ గీ పంజాబ్ అసొంటి పిల్ల టీం తోటి పెట్టిండు. పిల్లగాడు కెప్టెన్సీ చేసినంత మాత్రాన టీం మొత్తం పిల్లా టీం అయిపోతుందా? ఈ రోజు మా హోమ్ గ్రౌండ్ లా మ్యాచ్ గెలిపించి మా గబ్బర్ అన్నకు గిఫ్ట్ ఇస్తా. బానే ఇస్తావు తీవే ఆ గిఫ్ట్. పాపం గబ్బర్ కు దెబ్బ తాకివంటే మీరు మ్యాచ్లు వండబెడతారు. అయినా మ్యాచ్ లా గబ్బర్ ఉన్నా గానీ పెద్ద చేసేది ఏం లేదనుకో. ఈ గబ్బర్నే తక్కువ అంచనా ఎత్తానవా? గుర్తు పెట్టుకోర్రి, పాయింట్ల టేబుల్లో మాకన్నా కిందనే ఉన్నారు. ఈ రోజు మ్యాచ్ లా మీ టీంను అంతకన్నా కిందికి తొక్కుతాం. అనవసరంగా ఈ గబ్బర్ను గెలికిర్రు. ఇప్పుడు చూడుర్రి, అప్పులున్నోడు ఆస్తులు అమ్ముకున్నట్టు అంబానీ జియోని అమ్ముకోవాలి. ఏ గబ్బర్ అన్న, రోహిత్ అన్న ఒక చిన్న మాట అన్నందుకు ఇంతగానం సీరియస్ అవుతానవా? సీరియస్ అని కాదు వేసుకయ్యి, అనవసరంగా ఇంట్లోన్నోని బయటకు గుంజుతారు. నేనేం చేయాలి చెప్పు? సరే అయిందేదో అయిపోయింది కానీ ఈ మ్యాచ్లో మాకు 2 పాయింట్లు ఫ్రీగానే ఇస్తున్నావు కదా. మా ఇత్తవుతి, అన్ని టీంలకు పాయింట్లు ఇచ్చే ఆర్సీబీ టీంకే మీరు 2 పాయింట్లు ఇచ్చిర్రు, ఇక మాకియ్యరా? ఇప్పటికే పాయింట్లన్నీ పలారం మంచినట్టు వంచుతున్నామని మా పీటీ మేడం ఫీల్ అవుతుంది. అయినా ఇన్ని సీజన్ల నుండి మీకు పాయింట్లు ఫ్రీగానే ఇస్తాను. ఈ ఒక్కసారన్నా 2 పాయింట్లు మాకు ఫ్రీ ఇయ్యరాదుర్రి. గబ్బర్ బ్రో, మీకు మేము 2 పాయింట్లు ఫ్రీగానే ఇచ్చినా గానీ మీరు ప్లే ఆఫ్స్ కి క్వాలిఫై అవుతారనే నమ్మకం లేదు. ప్లే ఆఫ్స్ కి క్వాలిఫై అయినా గానీ కప్పు కొట్టుడు మీతోని కాదు. గదే 2 పాయింట్లు మాకు ఇస్తేనా డప్పు కొట్టినంత ఈజీగా కప్పు కొడతాం. స్కై తమ్ముడు, అన్నిసార్లు అడుగుడు అవసరమా? పంజాబ్ వాళ్ళకు పంజాబ్ లారంతా విశాలమైన మనసున్నది. 2 పాయింట్లు వట్టిగానే ఇస్తారు. వాళ్ళేందన్నా వట్టికిచ్చేది? వాళ్ళదల్లా 11 మంది కొట్టిన రన్నులన్నీ మనదల్లా నేను ఒక్కొన్నే కొడతా. వాళ్ళ హోమ్ గ్రౌండ్ లా వాళ్ళనే ఒంటి చేత్తోటి విసుకుతా. దెబ్బకు నేషనల్స్ కి సెలెక్ట్ అయితా. బాగా మాట్లాడుతున్నావేంద్రో బుడ్డోడా. ఈ హర్షదీప్ సింగ్ వేసే బాల్ ఎంత స్వింగ్ అవుతుందో నీకు ఎరికేనా? ఈ స్వింగ్ కింగ్ వేసే స్వింగ్ కు మీ ఎంఐ వాళ్ళ పంగలు వలుగుతాయి. అప్కమింగ్ ఎంఐ కెప్టెన్ నే పట్టుకొని బుడ్డోడా అంటావా? ఈశాన్ బ్రో, హిట్ మ్యాన్ బ్రో, మీరు ఏం చేస్తారో నాకు తెలియదు. పవర్ ప్లేలనే ఈ దీపు బౌలింగ్ కు దీపం పెట్టాలి. పెద్ద పెద్ద బౌలర్లనే పిసికి పిప్పి వేసిన వాళ్ళం. మాకు ఈ హర్షదీప్ బౌలింగ్ లెక్కన? నీ అవ్వ మ్యాచ్ అయితే స్టార్ట్ గాని వాళ్ళు ఎడదిక్కు స్వింగ్ అయితే అడదిక్కే చూపుతాం. మీకంత సీన్ లేదు, ఎందుకంటే ఇక్కడ ఉన్నది రబాడా. మీ బడా వికెట్లన్నీ నేనే తీస్తా. రబాడా, నువ్వు గనక వాళ్ళ ఒక్కోలను అవుట్ చేసినా గానీ ఈ స్కై వస్తాడు. నా బ్యాటింగ్ ఎట్లుంటుందో తెలుసు కదా. మీ అందరి బౌలింగ్ లా వీడియో గేమ్ ఆడుకుంటా. నేను కొట్టే శుక్లా షాట్లకు దెబ్బకు మీకు దేవుడు గుర్తుకు రావాలి. స్కై, నువ్వు 50 కొడితే నేను 100 కొడతా. నువ్వు 100 కొడితే నేను 200 కొడతా. ఈ బేర్స్టో బీస్ట్ మోడ్ ఆన్ చేస్తాడు. దెబ్బకు ఎంఐ వాళ్ళు పవర్ ప్లేలనే పరుపులు నడుపుకుంటారు. బేర్స్టో మామయ్య, నీకంత సీన్ లేదు. నువ్వు వాళ్ళ దాకా ఎందుకు పోతున్నావు? ఒట్టేసి చెప్పు, నా అంత క్రికెట్ వస్తుందా నీకు? గబ్బరు, ఓ గబ్బరు, ఉన్నవా లేదా? చెప్పువే కింగు, ఉండపోతే నేనెటు పోతా?
ఈ కప్పులు గట్రా మనకు సెట్ కావు గాని ఆ 2 పాయింట్లు ఏదో వాళ్ళకి ఇచ్చి తొందరగా అస్సాంకు ట్రైన్ టికెట్లు బుక్ చేసుకోర్రి. లేట్ అయితే విండో సీట్లు అన్నీ అయిపోతాయి. ఆగుర్రి వీడియో లాస్ట్ దాకా చూసిరంటే మీకు నచ్చే ఉంటది. అప్పు చేసి మరి ఛానల్ ను పెట్టినవా మిత్తి పెరుగుతుంది కానీ లైకులు సబ్స్క్రైబర్లు పెరుగుతలేరు. జర వీడియోకు లైక్ సబ్స్క్రైబ్ చేసి మన యూట్యూబ్ బలగాన్ని పెంచుర్రి బాయ్.